యంగ్ ఇండియా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం రేవంత్ రెడ్డి గారి అభిమాని అయినటువంటి రమేష్ నాయక్ గారితో ఉన్నాము. ఆయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఆయన పాదయాత్ర దేనికోసం చేస్తున్నారనే ఉద్దేశంతో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, ఏం పేరు సార్? నమస్తే అండి, నా పేరు రమేష్ నాయక్ అండి. మాది ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ఆలేరు నియోజకవర్గం. మాది బికార్తండ విలేజ్, మంగళతండ గ్రామ పంచాయతీ అండి. గత 10 సంవత్సరాల నుంచి ఈ టీఆర్ఎస్ పరిపాలన చేస్తున్న అరాచకులకి మా రేవంత్ రెడ్డి గారు దీనికి వచ్చి నిజాయితీగా పనిచేశారు. నిజాయితీగా పనిచేసినందుకు ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చారు. ఎంతో రేవంత్ రెడ్డి గారిని చూసి కార్యకర్తలు ముందుకొచ్చారు. రేవంత్ రెడ్డి గారు ఎంతో కష్టపడే దాన్ని బట్టి మనకు దేవుళ్ళతో కొద్దిగా సంబంధం ఉంటుంది కాబట్టి దేవుళ్ళ గురించి మొక్కితే దేవుళ్ళు కూడా అండా ఉంటుందని ఇది మొక్కులో భాగంగా నాది 5 మొక్కులు మొక్కుకున్నాండి. నాది 5 మొక్కులు. ఒకటేమో తిరుపతి పోయాను, మోకాల మెట్లు ఎక్కాను, 3575 మెట్లు అవి ఎక్కాను. రెండోది ఏమో చెప్పులు వేసుకోకుండా మాంసం తినకుండా 100 రోజులు మొక్కు అయిపోయింది. రెండో మొక్కు అయిపోయింది. మొక్కులో భాగంగా ఇది 3వ మొక్కునండి. ఇంకా 2 మొక్కులునండి. అది ఉద్దేశం ఏంటి? ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి తెలంగాణలో, ఎట్ట పరిస్థితి అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి, ఎట్ట పరిస్థితి అయినా తెలంగాణ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మొక్కులో భాగంగా మొక్కుకున్నాను. ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చి ఆల్రెడీ 8 నెలలు అయింది కదా. ఇప్పుడు అంటే రీసెంట్గా నాకు కొన్ని సంవత్సరంలో 5 మొక్కులు చేసుకుంటానని మొక్కుకున్నాను. 2 మొక్కులు అయిపోయింది. కొన్ని కారణాల వల్లగా ఏంటంటే సమ్మర్లో కొద్దిగా ఎండలు బాగుంటాయి కదా. ఈసారి ఈ సమ్మర్లో బాగా ఎండ 50 డిగ్రీలు ఉన్నాయి. దానివల్ల నాకు కొద్దిగా ఎండ దెబ్బ తగిలింది. కొద్దిగా ఒక 2 మంత్ హెల్త్ ప్రాబ్లం ఉంది, అందుకే చేయలేకపోతున్నా. ఇప్పుడు టైం దొరికింది కదా, వానాకాలం కొద్దిగా బెటర్ ఉంటుందని ఈ 3వ మొక్కు స్టార్ట్ చేసినాను. ఇంకా మీరు అనుకున్నట్లుగా, మీరు దేవుడు మొక్కిన మొక్కున్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. ఇప్పుడు ఈ 8 నెలల నుంచి కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది? కాంగ్రెస్ మీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఎట్లా ఉన్నాయి? ప్రజాపాలన అందరికి తెలిసిందే ఉంది. ప్రజాపాలన ఈసారి ప్రగతి భవన్ చూడండి, రేవంత్ రెడ్డి గారు చూడండి. రేవంత్ రెడ్డి గారు ప్రతి అభ్యర్థికి దగ్గర చేస్తాడు. రేవంత్ రెడ్డి గారు ప్రతి కులాల వారికి దగ్గర చేస్తాడు. గత పథకాలు కానీ 6 గ్యారెంటీలు అతి త్వరలో వస్తాయి. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయిందండి. ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటే అమ్మటే పిల్లలు కన్నారు కండి సంవత్సరం తర్వాత. ఇదైనా సరే మనకు టైం పట్టుద్ది. మనం చూసారు కదా రైతు రుణమాఫీ 2 లక్షలని. పెట్టుబడి కోసం, తెలంగాణ పెట్టుబడుల కోసం మన రేవంత్ రెడ్డి గారు అమెరికా పోతుండు, ఎంతో కష్టపడుతుండు. ప్రతి ప్రజాపాలన వస్తుంది, ప్రజాపాలన తీసుకొస్తాడు. ప్రతి కులాల వారిగా దగ్గర చేస్తుండు. ప్రతి అందరికీ అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 5 సంవత్సరాల్లో మీరే చూడబోతున్నారు. బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుందండి. ఇక్కడ చెప్తే మాట తప్పడు, ఖచ్చితంగా మాట తప్పడు. ప్రజలకు అందుబాటులో ఉంటాడు రేవంత్ రెడ్డి గారు. గత పరిపాలనలో కేసీఆర్ చేసిన అవినీతులు కూడా అన్నీ బయటకు తీస్తాడు. ఇవాళ చూడండి ఏంటంటే నా మొక్కు భాగంగా నేను మొక్కుకుంటున్నాను. నేను మొక్కు భాగంగా ఇది యాదగిరిగుట్ట, జిల్లాచర్ నుంచి యాదగిరిగుట్ట మొక్కు నడుస్తున్నాను. ఇది 2వ రోజు యాత్ర అండి నాది.